ఎస్ఎస్ఎంబి 29 కి సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ అని చెప్పుకోవాలి ఇది. అంటే ఒక విధంగా అప్డేట్ అని చెప్పుకోవాలో తెలియదు. లేకపోతే జక్కన్న అవుట్‌పుట్ కోసం ఎంత వాల్యూ ఇస్తాడో ఒక విధంగా మనం తెలుసుకోవడానికో మరి తెలీదు గానీ, ప్రెజెంట్ ఈ నెలలోనే ఒక షెడ్యూల్ అయితే కెన్యాలో ప్లాన్ చేశారనమాట. సో, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కెన్యాలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం కారణం చేత అక్కడ షూట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే ఖాళీగా ఉండలేం కదా! మళ్ళీ స్క్రిప్ట్ మీద పెన్న పెట్టాడంట. ఎందుకు అంటే ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉన్నట్టయితే అతనికి కనిపిస్తున్నాయంట. మళ్ళీ మొత్తాన్ని గెలిగేసి మన మహేష్ అన్న అదే విధంగా మన రాజమౌళి గారు మళ్ళీ కూర్చొని ఇంకా బాగా రాస్తున్నారంట. ప్రెజెంట్ మనందరికీ తెలిసిందే కదా! ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ కింద మన మహేష్ అన్న అదే విధంగా మన రాజమౌళి గారు ఒక మూవీని అయితే మన ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్ లోనైతే గట్టిగా మ్యాప్ అయితే గీశారనమాట. సో అందులో భాగమే ఇదంతా. కెన్యాలో ప్లాన్ చేశారు. అది అక్కడ అవ్వకపోవడంతోని ఇప్పుడు ఈ ఖాళీ టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి పెన్ పేపర్ పట్టుకొని మళ్ళీ స్క్రిప్ట్‌ని గెలకడం మొదలుపెట్టారంట. ఇది మొత్తాన్ని కూడా ఇంకా బాగా చేసి ప్రెజెంట్ కెనియాలోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం కారణం చేత అక్కడ షూట్ తర్వాతే చేద్దాం అనే విధంగా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఆఫ్రికాలో పెడదాం అనే విధంగా ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో పెడదాం అనే విధంగా అయితే మళ్ళీ కొత్తగా మ్యాప్ అయితే గీస్తున్నారంట. అదే షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మరి చూడాలి. మరి ఎస్ఎస్ఎంబి 29 లోనైతే నిజంగా వేరే లెవెల్‌లోనైతే అప్డేట్స్ అవి దాస్తున్నారు. అది మొత్తం మీద ఒక్కటి కూడా బయటకైతే రానివ్వటం లేదు. ఇది మాత్రం ఫ్యాన్స్ మొత్తానికి కూడా ఒక విధంగా బాధాకర విషయం అని చెప్పుకోవాలి. నిజంగా ఎంత మూవీ తీస్తే మాత్రం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఆ విధంగా చేస్తే ఎందుకిది? ఆల్రెడీ మూవీ ఆఫీషియల్ గా చేస్తున్నట్లు మనందరికీ తెలిసిందే కదా! మూవీ తీస్తున్నట్లు. మరి అలాంటప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి ఏమైంది అనే విధంగా అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా 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 డిసప్పాయింట్ అంటే ఒక విధంగా బాధాకరమైన మాటలైతే చెప్తున్నారనమాట. సో ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే మన మహేష్ గారి బర్త్‌డే వస్తుంది ఆగస్టు 9వ తారీఖున. మరి అప్పుడైనా సరే మనకు అప్డేట్స్ ఇస్తారా? లేకపోతే మూవీకి సంబంధించిన అధికార ప్రకటన చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరి ఆఫ్రికాలోనే ఆ షూట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మన ఇండియాలోనైతే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఆఫ్రికాలోనైతే ప్రెజెంట్ చేయాల్సి ఉంది. అండ్ మరి అక్కడ అయిపోయిన తర్వాత మరి కెన్యాలో చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మరి మహేష్ అన్న మాత్రం ఈ షూట్ తోనైతే చాలా బాధపడతారు. ఎందుకంటే డూప్ కూడా లేడనే విషయం మనందరికీ తెలిసిందే కదా! మరి ఈ మూవీలోని మన మహేష్ అన్న ఎంతవరకు డూప్ లేకుండా నటించగలుగుతాడు, ఇంజురీస్ లేకుండా నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పటికైనా సరే మన ఎస్ఎస్ఎంబి 29 నుంచి అప్డేట్స్ ఇస్తారా అనే విధంగా అయితే ఫ్యాన్స్ మాత్రం కూడా ఇప్పటికీ కూడా ఆశగా చూస్తున్నారు. మొన్న జూనియర్ ఈవెంట్ కి కూడా మన రాజమౌళి గారు రావడం అయితే జరిగింది. అక్కడ ఎస్ఎస్ఎంబి 29 కి సంబంధించిన అప్డేట్స్ అడిగారు. కానీ చిన్న స్మైల్ తోని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట. మరి జూలై 20 తారీఖున మన హరిహర వీరమల్లు ఈవెంట్ కి అయితే మన రాజమౌళి గారు వస్తున్నారు. మరి అక్కడైనా ఏమైనా అప్డేట్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.